ఒకవేళ నువ్వు పోకోకుండా ఉంటే దేవుడు ఇంకొకరిని పంపిస్తాడండి. దేవుని కార్యము దేవునికి తెలుసు, ఎవరి ద్వారా ఏ విధంగా జరిగించుకోవాలని చెప్పి తెలుసు. అయ్యో నేను పోయి చేయకుంటే ఎవరు చేసేకుండర్లేండి అని అనుకుంటుంటాం మనం. నేను వాక్యం చెప్పడం ద్వారా ఆ యొక్క వ్యక్తి రక్షింపబడినాడు, నేను చెప్పడం ద్వారా ఈరోజు ఆ విధంగా నేను ఆ రోజు నీకు వాక్యం చెప్పుకోకుంటే నీ పరిస్థితి ఎట్లుంటున్నదో తెలుసా అని మనం అంటుంటామేమో కొన్నిసార్లు. కానీ నువ్వు చెప్పుకోకుంటే దేవుడు ఇంకొకరి ద్వారా చెప్పిస్తాడు. దేవుడు నీకు ఆ యొక్క అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు చెప్పాలి అంటాడు దేవుడు. మనము ఎస్కేల గ్రంథం 33 అధ్యాయంలో చూసినట్లయితే, నేను ఈ పట్టణానికి కావలి వారిగా ఉంచినాను, ఈ యొక్క పట్టణానికి దుర్గతి సంభవిస్తుందని చెప్పి తెలిసినప్పుడు కావలి వారు ఏం చేయాలా? నువ్వు పోయి ప్రకటన చేయాలా? దేవుడు యొక్క పట్టణానికి దుర్గతి సంభవిస్తుందని చెప్తున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ పట్టణానికి దొంగలు వస్తున్నారు, మీవన్నీ వస్తువులు కాపాడుకోండి అని చెప్పి